పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మహాలక్ష్మి అవతారం దసరాలలో 5వ రోజున 26వ తేదీ శుక్రవారం పంచమి నాడు అలంకరిస్తారు అమ్మవారికి. మహాలక్ష్మిగా పూజలు అందుకుంటుంది ఆ రోజున అమ్మ. లక్ష్మి అనగానే మనందరికీ తెలుసు సర్వ శుభప్రదమైనటువంటి పదము లక్ష్మి. లక్ష్మి అంటే సంపద, లక్ష్మి అంటే కళ, లక్ష్మి అంటే శుభము, లక్ష్మి అంటే సర్వమంగళ, లక్ష్మి అంటే ఐశ్వర్యం, లక్ష్మి అంటే దారిద్ర్యనాశిని, లక్ష్మి అంటే వైభోగం. అన్ని రకాలైనటువంటి సిరి సంపదలు ఇవ్వగలిగినటువంటి అమ్మ సర్వమంగళ. అమ్మ లక్ష్మీదేవి పాల సముద్రము నుంచి ఉద్భవించింది. దేవతలు దానవులు అమృతము కోసం క్షీరసాగరాన్ని మధించారు. మందరగిరి పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా మలిచి ఇక మందరగిరి చిలకడం ప్రారంభించారు. క్షీర సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు మందరగిరి పర్వతంతో. ఆ పర్వతము మరి చిలుకుడు పడుతుందా? పడట్ల. విష్ణుమూర్తి కూర్మావతారంతో మందరగిరి పర్వతము కింద తాను కూర్చుని ఆ పర్వతాన్ని తన మూపుపై పెట్టుకున్నాడు. అప్పుడు చిలకడం సాధ్యపడింది. క్షీరసాగరాన్ని మధించారు దేవతలు దానవులు. దేవతలందరూ ఒకవైపు, దానవులందరూ ఒకవైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే దానవులందరూ తోక వైపుకు వెళ్ళిపోయారు, దేవతలందరూ తల వైపుకు పట్టుకున్నారు. వాసుకి తాడుగా చిలికేటప్పుడు దేవతలందరూ వాసుకి తల వైపు వచ్చారు. అవి మహానాగు కదా వాసుకి అంటే. రాక్షసులకి మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. మేము తోక పట్టుకోవడం ఏంటి, కాళ్ళు పట్టుకున్న దాంతో సమానం తోక పట్టుకోవడం అంటే. లేదు మేము తల పట్టుకుంటాము అన్నారు. సరే మంచిది మీ ఇష్టం అని చెప్పి మళ్ళీ దేవతలందరూ తోక వైపుకి వచ్చారు. ఈ రాక్షసులందరూ కూడా తల వైపుకి వచ్చారు. ఇక మందరగిరి పర్వతాన్ని చిలుకుతూ ఉంటే ఆ రాపిడికి వాసుకి యొక్క తలలోంచి విషజ్వాలలు పుట్టుకొని వచ్చి చాలా మంది రాక్షసులు అక్కడికక్కడే మరణించారు. అయితే ఇక కోరుకున్న తర్వాత 2 సార్లు మార్చుకున్నారు కదా. ముందా తోక కావాలన్నారు, తర్వాత కాదు మాకు తల కావాలన్నారు. ఇక మళ్ళీ కాదు మాకు తోకే కావాలి అనడం సంభవించదు. కాబట్టి పాపం ఆ రాక్షసులు అలాగే భరిస్తూ వచ్చారు. చనిపోయినంత మంది చనిపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా రాక్షసులు ఆ తలవైపునే పట్టుకొని, అలాగే దేవతలు తోక వైపు పట్టుకొని వాసుకిని క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటే అందులోంచి రకరకాలైనవి పుట్టుకొచ్చాయండి. శ్రవం పుట్టుకొచ్చింది, అలాగే ఏనుగు పుట్టుకొచ్చింది, ఐరావతం, కామధేనుగు, కల్పవృక్షము, ఇక చంద్రుడు, లక్ష్మీ అమ్మవారు, ఇలా అందరూ అందులోంచి ఉద్భవించారు. హాలాహలం కూడా పుట్టింది, మనందరికీ తెలుసు. హాలాహలాన్ని తీసుకెళ్లి ఆ హాలాహలము పుడుతూనే ఆ విషజ్వాలలు ఎగజిమ్ముతూ ఉంటే రాక్షసులు మాడి మసైపోతున్నారట. దేవతలకు కూడా చాలా ఇబ్బందులు కలిగాయి అప్పుడు. ఇక అందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థించగా శివుడు ఆ గరళాన్ని మింగేయడానికి గొంతులో వేసేసుకున్నాడు. అది లోపల శివుని యొక్క కడుపు లోపలికి వెళ్ళిపోతే ఈ లోకాలన్నిటికీ కూడా ఇబ్బంది ప్రాప్తిస్తుందని చెప్పి అక్కడికక్కడే ఆపేసేట. ఈ కథ మనందరికీ తెలుసు. గరళాన్ని కంఠంలోనే పెట్టుకున్నాడు కాబట్టి ఆయన గరళ కంఠుడయ్యాడు అని చెప్పి మనకి ఈ పురాణ కథ కూడా ఉన్నది. అలాగే అమ్మవారు తన యొక్క మాంగళ్యాన్ని మదిని ఎంత నమ్మి ఉన్నదో భర్త యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆవిడ ఏమీ వారించలేకపోయింది. తీసుకోండి పర్వాలేదు, మన బిడ్డల కన్నా ఎక్కువ కాదు అని. అంతటి గొప్ప మహా ఇల్లాలైనటువంటి పార్వతీదేవి శివుడు విషం మింగడానికి కూడా అనుమతినిచ్చిందిట. అయితే వాళ్ళు దేవతలు, వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందనేది. చక్కగా ఆ గరళం కంఠం లోపలే ఆపేసుకుని ఆయన ఆ వేడిమిని, ఆ దాని నుంచి వచ్చేటటువంటి ఆ ఉగ్రత్వాన్ని, జ్వాలల్ని ఆ కంఠంలోనే ఆపు చేశాడు. కాబట్టి ఆ కంఠం అంతా కూడా నల్లగా కమిలిపోయింది.
అందుకనే గరళ కంఠుడయ్యాడు అని చెప్పి కూడా మనకి కథ ఉంది. నిజము కూడా అదే. అయితే అప్పుడే లక్ష్మీదేవి కూడా పుట్టింది. ఆ పాల సముద్రం నుంచే లక్ష్మి ఉద్భవించింది. ఆవిడ అయోనిజ. అంటే ఎటువంటి యోనిలోనూ ఆవిడ యొక్క జన్మ జరగదు, ఎటువంటి గర్భములోనూ ఆవిడ యొక్క గర్భ స్థితి ఉండదు. అంటే ఆమె అప్పటికప్పుడు అలా పుట్టేస్తుంది తప్ప ఎక్కడా కూడా గర్భవాసం చేసినటువంటిది లేదు. అయోనిజ ఆవిడే. సీతగా పుట్టింది ఆవిడ, అలాగే ద్రౌపదిగా పుట్టింది. ఇలా ఎన్ని రకాలుగా ఆవిడ జన్మించినా కూడా ఒక పుష్పములోంచి రావడము, ఒక పద్మములోంచి రావడము, ఒక కుండలోంచి ప్రభవించడము, ఇలాగా జరిగింది తప్ప ఎక్కడ ఆవిడకి గర్భవాస నరకం లేదు. లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీప్రదం. వైకుంఠంలో ఉంటుంది ఆవిడ. శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలైంది. ఎప్పుడైతే ఈ క్షీరసాగర మథనములోంచి లక్ష్మీ అమ్మవారు పుట్టారో వెంటనే ఆవిడని, ఆ అమ్మవారిని విష్ణుమూర్తికి ఇచ్చేశారు. విష్ణుమూర్తి ఇల్లాలైపోయింది ఆవిడ. ఇక చూడండి, మనకి విష్ణుమూర్తి యొక్క ఇల్లాలయ్యి వైకుంఠానికి వెళ్ళిపోయింది ఆవిడ. వైకుంఠంలో అనేక రకాలైనటువంటి భోగాలు, భాగ్యాలు, సంపదలు ఇవన్నీ కూడా మహాలక్ష్మితోనే ఉంటాయి. ఎప్పుడైతే మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి అవతారం జరగవలసి ఉండగా ఆ అవతారానికి ముందు భృగు మహర్షి మీద ఆవిడ కోపం తెచ్చుకుంది. ఆయన ఎప్పుడైతే విష్ణువు యొక్క వక్షస్థలాన్ని కాలితో తన్నారో ఇక అలిగి వైకుంఠం నుంచి దిగొచ్చేసింది. అప్పుడు వైకుంఠం అంతా నిర్వీర్యం అయిపోయినట్టుగా మనకి అక్కడ వర్ణంలో తెలుస్తుంది. లక్ష్మీదేవి లేని చోట ఇక ఆ కళ ఉండదు. ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి కూడా అలా వచ్చేసాడు. అదే శ్రీనివాసుని యొక్క అవతారం అయింది. శ్రీనివాసుడిగా భూమి మీదకి అవతరించాడు. ఇలాగా వైకుంఠాన్ని వదిలిపెట్టినటువంటి లక్ష్మి ఎలాగా ఆ వైకుంఠానికి కళ కోల్పోయేలా చేసిందో మనందరి జీవితాలలో కూడా లక్ష్మి లేకపోయినట్టయితే మనము కూడా వైభవాన్ని కోల్పోతాం. ఈ లక్ష్మికి అంతటి ప్రాధాన్యత ఉంది. లక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుంది మనిషి జీవితంలో అంటే మనిషి యొక్క కుటుంబంలో సంతానం, సత్సంతానం ఎప్పుడైతే కలిగారో అది లక్ష్మీప్రదం. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారో అది లక్ష్మీప్రదం. గోవులు ఇంట ఉన్నాయో అది లక్ష్మీప్రదం. అవి శుభప్రదమైన పాడినిస్తున్నాయో అది లక్ష్మీప్రదం. పంటలు బాగా పండుతున్నాయో అది లక్ష్మీప్రదం. ప్రతి ఇల్లు వాకిలి అతి శుభ్రంగా ఉంటూ నిత్యం ముగ్గులొలుగుతూ, అలాగే ఇంటిలోని దేవుని మందిరంలో దీపారాధన జరగబడుతూ ఉన్నదో అది లక్ష్మీప్రదం. ఎక్కడైతే శుచి శుభ్రత ఉందో అది శుభప్రదం, లక్ష్మీప్రదం. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి అంశాలే. లక్ష్మి ఉంటుంది ఇక్కడ. ఇటువంటి లక్ష్మి యొక్క అవతారాన్ని మనకి ఈ నవరాత్రుల్లో, దసరా నవరాత్రుల్లో పంచమి నాడు ముఖ్యంగా వేస్తారు. ఈ సంవత్సరం పంచమి నాడు శుక్రవారం కూడా అవడం అనేది ఒక విశేషం. ఎక్కువగా శుక్రవారం నాడు అమ్మవారిని కొలవడం చాలా ప్రీతిప్రాత్రంగా ఉంటుంది. మహిళలందరూ కూడా చాలా ఇష్టపడి చేసేటటువంటి లక్ష్మీ పూజ ఈ రోజున చాలా విశేషమైన అవతారంతో విరాజిల్లుతూ ఉంటుంది. చక్కగా ఆవిడ గజలక్ష్మిగా పూజలు అందుకుంటుంది. ప్రతి ఆలయంలోనూ అమ్మవారి యొక్క అవతారంగా ఈ గజలక్ష్మిని అలంకరిస్తారు. అంటే ఇరుపక్కల కూడా 2 ఏనుగులు అమ్మవారిని స్తోత్ర పారాయణలతో పూజిస్తూ ఉంటాయి. అలాగే నీటితో అభిషేకిస్తూ ఉంటాయి. ఆ నమూనా వచ్చేటట్టుగా ప్రతి ఆలయంలోనూ లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మి యొక్క ఆ రూపాన్ని అలంకరింపచేసి పూజలు చేస్తారు, స్తోత్రాలు చేస్తారు. అలాగే క్షీరాన్నం చాలా చాలా ఇష్టమైనటువంటి పదార్థము అమ్మకి. చక్కగా క్షీరాన్నాన్ని నివేదన చేసి భక్తులకి వితరణ చేస్తారు. ఈ నవరాత్రులలో మహాలక్ష్మి అవతారంతో అమ్మవారు మనందరినీ అనుగ్రహిస్తోంది అని చెప్పి మనము భావిస్తూ నమ్ముతూ అమ్మ యొక్క ఆశీస్సులు తీసుకుందాము. ప్రతి ఇంట లక్ష్మీప్రదమైనటువంటి, కళ్యాణప్రదమైనటువంటి, భోగ భాగ్యాలతో కూడినటువంటి, ఐశ్వర్యంతో కూడినటువంటి
ఆయురారోగ్యాలతో కూడినటువంటి యశస్సుతో కూడినటువంటి వైభోగం ఉండాలని, సంపదలు ఉండాలని, అమ్మ యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.